హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోబోయే శారీస్ మీకు ఆల్రెడీ కొన్ని అయితే పరిచయం ఉండే ఉంటుంది. అంటే మీరు కూడా వరలక్ష్మి వ్రతం గురించి శారీస్ తీసుకోవాలి కదా, అదర్ ఛానల్స్లో సర్చ్ చేసే ఉంటారు. బట్ అందులోని నేను కొంచెం డిఫరెంట్ డిజైన్తో రీజనబుల్ కాస్ట్లోని తీసుకున్న కొన్ని శారీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటో కానీ అన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టినా ఒక్కొక్క చీర ఒక్కొక్క రోజు వచ్చిందన్నమాట. అందుకే బ్లాగ్ కొంచెం లేట్గా షేర్ చేయడం పడుతుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే డెకరేటివ్ పీసెస్, హోమ్ డెకరేటివ్ పీసెస్ ముందు వచ్చేసాయి. బట్ నేను ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా, నెక్స్ట్ కమింగ్ వీడియో శారీస్ గురించి ఉంటుందని. సో అందుకనే శారీస్ గురించి వెయిట్ చేశాను అనమాట. కొంచెం లేట్ అయితే అయింది. కొన్ని ఓపెన్ చేశాను, కొన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయలేనివి ఫస్ట్ చూసేద్దాం. ఈ మధ్యన మీషోలో అన్ని ట్రాన్స్పరెంట్ కవర్స్ తోటే వస్తే మనకు తెలిసిపోతుంది, పైనుండే తెలిసిపోతుంది మన పెట్టింది వచ్చిందో లేదో అన్నది. బట్ మొత్తంగా ఓపెన్ చేసి చూడాలి కదా, క్వాలిటీ అదే నా కాదా, మంచిదో కాదా అన్నది. అది ఈరోజు ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు శారీస్ స్టార్టింగ్ 400 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సూపర్ శారీస్ ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మిస్ కాకుండా చూడండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ శారీ వచ్చినప్పటికీ స్ట్రైప్ శారీ అన్నమాట. అడ్డగీతలు చీర, రాయల్ బ్లూ ఇంకా బ్రైట్ పింక్ కాంబినేషన్ తోటి సిల్వర్ జెరీ శారీ అన్నమాట. అయితే ఈ స్ట్రైప్ శారీస్ మీషోలో 500 నుంచి 1500 వరకు అయితే ఉన్నది. నేను మిడిల్ రేట్ తీసుకున్నాను అనమాట. అంటే మిడ్ రేట్ తీసుకున్నాను, మరీ లో కాదు మరీ హై కాకుండా బిలో 1000లో తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. చూడండి, రాయల్ బ్లూ ఇంకా బ్రైట్ పింక్ అన్నమాట. శారీ అంతా జెరీ వీవింగ్ అన్నమాట. చాలా బాగుంది. పైన చిన్న బార్డర్, కింద వైపు పెద్ద బార్డరు. చూడడానికి ఫాయిల్ ప్రింట్లా ఉంది కానీ ఫాయిల్ ప్రింట్ అయితే కాదు, వీవింగ్ శారీ ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అడ్డగీతల చీర ఇప్పుడులో ఇంత ట్రెండీగా ఉంది, కానీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఓల్డ్ మోడల్ శారీయే. మీకు ఐడియా ఉండే ఉంటుంది, మీ అమ్మమ్మల నాన్నమ్మల పట్టు శారీస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పట్లో ఈ అడ్డుగీతలు, నిలువు గీతలు, చెక్స్ అలాంటి డిజైన్సే ఉండేది. తర్వాత నెమ్మలి డిజైన్, బుటీస్ అలాంటివి వచ్చేసాయి. కానీ స్టార్టింగ్లో అయితే అంటే 50 years బ్యాక్ శారీస్ చూస్తే మనకి ఇలాంటి డిజైన్స్ ఎక్కువ కనబడుతుంది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలం అన్నీ మళ్ళీ ట్రెండీగా అందరూ వాడుతున్నారు, ఫ్యాషన్గా ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నారు అన్నమాట. అంతే కదా. ఈ శారీ విషయానికి వస్తే బ్రైట్ పింక్ అండ్ రాయల్ బ్లూ ఫ్రెండ్స్. ఇంకా జెరీ అంతా మరి గోల్డ్ కాదు మరి సిల్వర్ కాదు, లైట్ గోల్డ్ షేడ్ అన్నమాట. పింక్ కలర్ ఇది పళ్ళు వచ్చింది కదా, బ్రైట్ పింక్ పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇది సిల్క్ మెటీరియల్. లెంత్ ఇంకా విడ్త్ అయితే శారీ సూపర్గా ఉంది. మంచి లెంతీ శారీయే. ఎంత హైట్ వాళ్ళకైనా శారీ అయితే సరిపోతుంది. బట్ మెటీరియల్ ఏంటంటే శారీ మెటీరియల్ అంటే శారీ కంటే బార్డర్ చాలా థిక్గా ఉంది. ఇలా థిక్గా ఉన్న వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే శారీ ఎగరదన్నమాట. శారీ కంట బార్డర్ లైట్ వెయిట్ ఉంటే ఎంత మంచి ఫాల్ వేసినా శారీ కొంచెం గాలి ఎక్కువగా వస్తే ఎగిరిపోతుంటుంది. ఇలా బరువుగా ఉన్న వల్ల శారీ ఎగరదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే పళ్ళువే కాదు, శారీ కూడా కొంచెం థిక్గానే ఉంది. ఇది బ్లౌజ్ చాలా పెద్దది ఇచ్చారు, బ్రోకెడ్ బ్లౌజ్. మొత్తం మీద శారీ అయితే ప్రైస్ పరంగా, కలర్ కాంబినేషను ఇంకా జెరీ, లెంత్ విడ్త్ అయితే సూపర్ అన్నమాట. బట్ ఏంటంటే మెటీరియల్ నాకు కొంచెం నచ్చలేదు, థిక్గా ఉందన్నమాట. శారీ కొంచెం థిక్ మెటీరియల్, అంటే మనం సెల్ఫ్గా కట్టుకోలేము, తప్పకుండా ఒక హెల్ప్ అయితే తీసుకోవాలి కుర్చీలో పెట్టుకున్నప్పుడు. ఎంత కట్టినా చీర తరగకూడదు అన్న వాళ్ళకైతే శారీ నచ్చుతుంది. కొంచెం ఏంటంటే కొంచెం థిక్ క్వాలిటీ అన్నమాట శారీ మెటీరియల్ అయితే. అదొక్కటి నాకు నచ్చలేదు, మిగతాదంతా పర్వాలేదు. శారీ ప్రైస్ వచ్చినప్పటికీ 720 ఎంతో పడుతుంది. లుక్ వైజ్ అయితే పట్టు శారీలా కనబడుతుంది అన్నమాట. అంటే ఏదైనా జెన్యున్గా చెప్పాలి కదా, సో జెన్యున్గా చెప్తున్నాను. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రైస్ చెప్పేశాను కదా, 720 అలా పడుతుంది. మీలో ఎవరికైనా నచ్చితే కోడ్ ప్రకారంగా తీసుకోండి. ఇందులోని కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి, ఒక 6 to 7 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. మీరు మళ్ళీ అడుగుతారు శారీ మెటీరియల్ ఏంటంటే సిల్క్ అన్నమాట. కొంచెం రా సిల్క్ అలా అన్నమాట, సాఫ్ట్ సిల్క్ అయితే కాదు, పాలిస్టర్ టైప్ అలాగ అనిపిస్తుంది అన్నమాట టచ్ చేస్తే. మొత్తం శారీ మెటీరియల్ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, మిగతాదంతా ఓకే. మీకు నచ్చితే తీసుకోండి కోడ్ ప్రకారంగాను. ఈ శారీ స్టోరీ అయితే అంతే. నెక్స్ట్ శారీ విషయానికి వచ్చినప్పటికీ ఇలాంటిది ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను అనమాట. కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకున్నాను, అది నచ్చలేదని రిటర్న్ చేశాను. ఈసారి కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే కృష్ణ బ్లూ కలర్ మీద కాపర్ జెరీ
శారీ అంతా కృష్ణ బ్లూ కలర్, సాఫ్ట్ సిల్క్, చాలా చాలా సాఫ్ట్. చూపిస్తాను చూడండి, ఫోల్డ్ చేసి ఎంత చిన్న ఫోల్డింగ్ అయినా అయిపోతుంది. ఎంత సాఫ్ట్, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంటుంది. శారీ ఇలాగుంటే మనం ఎంతసేపు మన ఒంటి మీద ఉంచుకున్నా మనకి ఇబ్బంది అనిపించదు, చాలా హాయిగా ఉంటుంది కదా. ఇందాక చూపించిన శారీ ఏంటంటే అలా కొంచెం రఫ్గా ఉంటే మనం ఎక్కువసేపు కట్టుకోలేము శారీని. ఇలాంటి శారీ ఏ సీజన్లో అయినా హాయిగా ప్రశాంతంగా కట్టేసుకోవచ్చు. మెటీరియల్ అయితే అంత సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్ సిల్క్ శారీ మాట ఇది. కృష్ణ బ్లూ మీద కాపర్ జెరీ. శారీ అంతా ఇలాగా లీఫీ డిజైన్తో కాపర్ జెరీ ఉన్నది. బార్డర్ వచ్చినప్పటికీ కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు మనం తీసుకున్న క్రిపీ డిజైన్, ఫ్లవర్, పికాక్ అలా కాకుండా జస్ట్ లైన్స్ లాగా వచ్చింది. లుక్ డీసెంట్గా ఉంది. ఆ కలర్ కాంబినేషన్కి, ఆ బార్డర్ డిజైన్కి కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. పై బార్డర్ చిన్న బార్డరే, కింద బార్డర్ వచ్చినప్పటికి చాలా పెద్ద బార్డర్, ఒక 20 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది కింద బార్డర్. పెద్దగానే వచ్చింది. ఆ బార్డర్ మీద లైన్స్లా ఉంది కదా, అది జస్ట్ లైన్స్ కాదు, చిన్న డిజైన్ ఉన్నది. దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి మీకు. శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సాఫ్ట్గా ఉంది. లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంది. ఇది కూడా 750 ప్రైస్ అయితే పడింది. మీకు వీడియో లైటింగ్ ఎలాగుందో తెలియదు, కానీ ఇక్కడ అయితే ఒరిజినల్గా చూస్తే, మనం బయట చూస్తే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఓపెన్ ఏరియాలో పెట్టి చూపిస్తున్నాను. సో సన్లైట్ ఎక్కువగా వచ్చేస్తుంది, బ్రైట్ కనిపించేస్తుంది. ఇంత బ్రైట్ అయితే లేదు. ఇది చాలా డీసెంట్ లుక్ ఉంది. ఇది మొత్తం బ్లౌజ్, ఇది కూడా బ్రోకేడ్ కాపర్ కలర్ సెల్ఫ్ డిజైన్ అనమాట. బ్లూ మీద చిన్న కాపర్ సెల్ఫ్ డిజైన్తో వచ్చింది, కాపర్ జెరీ. ఈ బ్లౌజ్ కన్నా ప్లెయిన్ కృష్ణ బ్లూ బ్లౌజ్ వేసుకుంటే, హాఫ్ పట్టు మెటీరియల్ తీసుకుని చిన్న పైపింగ్, కాపర్ కలర్ పైపింగ్ చేసుకుని కట్టుకుంటే శారీ సూపర్గా ఉంటుంది. శారీ అంతా మొత్తం కాపర్ డిజైన్ కదా, మళ్ళీ కాపర్ బ్లౌజ్ అయితే పైనుంచి కింద వరకు మొత్తం కాపర్ కలర్లో కనబడతాం. అలా కాకుండా దీనికి ఈ బ్లౌజ్ కాకుండా కృష్ణ బ్లూ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. అలాగైతే బాగుంటుంది అనుకుంటున్నా. పళ్ళు ఇంకా బ్లౌజ్ డిజైన్ సేమ్ టు సేమ్ అంట, రెండు ఒకేలాగా ఉన్నాయి. బ్లౌజ్ పెద్దగానే వచ్చింది. మీకు ఇలాగా ప్లెయిన్ కుట్టించుకోవాలి ఇది వద్దన్నప్పుడు పిల్లలకి బ్లౌజ్ కుట్టియచ్చు. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 10-12 ఇయర్స్ పిల్లలకి, వాళ్ళకి ఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది. దీనికి మ్యాచింగ్ ఏదైనా మీరు లెహంగా కుట్టేసుకోవచ్చు, వేస్ట్ చేయకుండా అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బ్లౌజ్ మెటీరియల్ 1 మీటర్ పైనే ఉన్నది. సో పిల్లలకి చక్కగా లెహంగా మీద బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. శారీ అయితే సూపర్ ఫ్రెండ్స్, 750కి మెటీరియల్ చాలా బాగుంది. ఇంకా కాపర్ జెరీ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్లోనే ఉంది కదా, గోల్డ్ జెరీ కంటాను, సిల్వర్ కాపరే కొంచెం ట్రెండ్లో ఉంది కదా. ఇది ఉల్టా సైడ్ శారీ చూసారా, ఉల్టా సైడ్ కూడా వీవింగ్ చాలా బాగుంది. తాళ్ళే వచ్చినట్టు అలాగేమీ లేదు. నేను ప్రతి ఒక్క శారీకి బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు శారీ మీద ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఆ థ్రెడ్ లాగా ఉంటేనంటే శారీకి మనం కట్టుకున్నప్పుడు కింద కాళ్ళ దగ్గర పట్టీలు తగిలి ఊడిపోవడం, చీర లాగేసినట్టు అలాగ అయిపోతుంది. ఇంకా మనకు కూడా కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా క్లీన్గా ఉంటే శారీ ఎంతసేపు కట్టుకున్నా నీట్గా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ టిష్యూ సిల్క్ క్రస్టెడ్ శారీ. ఈ శారీ ఈ మధ్యన బాగా ట్రెండ్గా ఉంది కదా. ఈ క్రస్టెడ్ శారీస్లో ఈ మధ్యన క్రస్టెడ్గా ఉండి బార్డర్ రావడం, శారీ అంతా ప్లెయిన్ క్రస్టెడ్. అలాగే ఇందులో అన్ని లైట్ కలర్ షేడ్సే వచ్చాయి మొత్తం. ఇందులో జిమ్మిచూ శారీస్ అని స్టార్టింగ్లో వచ్చాయి, తర్వాత ఏమో ఇవి వచ్చాయి. దీనికి ఇంకా లేస్ బార్డర్ అన్నీ వచ్చాయన్నమాట. నాకు అన్నిటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది ఏంటంటే బార్డర్ వచ్చింది, ఇంకా శారీ అంతా చిన్న చిన్న లీఫీ బుటీతో వచ్చిందన్నమాట. లైట్ గోల్డ్ షేడ్ జెరీ మాట, అంటే గోల్డ్ ఇంకా సిల్వర్ మిక్స్డ్ జెరీ మాట ఇది. అందుకే మనకి కొంచెం డల్గా కనబడుతుంది, లైట్ షేడ్లో కనబడుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ కలరే తెలుస్తుంది శారీది. ఇందాక ఫ్లోర్ ఏంటంటే వైట్ కలర్ కదా, ఇంకా బ్రైట్ కలర్ కనబడుతుంది అన్నమాట. ఇక్కడ కొంచెం ఫ్లోర్ డార్క్ కలర్ కాబట్టి మీకు ఎగ్జాక్ట్ కలర్ తెలుస్తుంది. విండో దగ్గర పెట్టి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను, మీకు ఎగ్జాక్ట్ కలర్ తెలాలి, అర్థం అవ్వాలని. ఇది మాట దీని ఒరిజినల్ కలర్ అయితే ఆనియన్ కలర్ మాట, కొంచెం పింక్ షేడ్ అలాగ వస్తుంది. డార్క్ ఆనియన్ కలర్. జాన్వీ కపూర్ శారీస్ అని వచ్చాయి కదా, ఆ టైప్ మాట. బట్ అదేంటంటే బార్డర్ ఉంటుంది, శారీ అంతా బుట్టి రాదు, దీనికి ఎక్స్ట్రాగా బుట్టి కూడా ఉన్నది. చాలా బాగుంది కలర్ అయితే. ఇంకా బార్డర్ చూసారా, డల్ గోల్డ్ కలర్ మాట, మరి మెరిసిపోయినట్టు కాకుండా డల్గా ఉంది, బాగుంది. పై బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డర్ వచ్చింది. ఇంతవరకు మనకి బార్డర్ ఉండేది, శారీ అంతా ప్లెయిన్ క్రష్ మాట. బట్ ఇప్పుడు కొత్తగా ఇలాగ బుటీతో వస్తుంది, రేర్ మాట ఈ పీస్. చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి, కాకపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక వెండర్ దగ్గర నాకు దొరికింది ఇది.
శారీ అయితే సూపర్గా ఉంది. సింగిల్ పీసే ఉన్నది, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా లేదు, సింగిల్ కలరే ఉన్నది. నేను తీసుకున్నాను, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని పెట్టాను. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. చూసారు కదా, మీకు ఐడియా వచ్చుంటుంది అనుకుంటాను ఎగ్జాక్ట్ కలర్ శారీది. కెమెరా దగ్గర నుంచి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను. ఇది పళ్ళు, శారీ పళ్ళు డిజైన్ అయితే ఇలాగ వచ్చింది. ఇది బ్లౌజ్, ఐడియా వచ్చిందా, చిన్న డిజైన్తో మాట బ్లౌజ్ అంతా. చూడండి అర్థమైపోతుంది. శారీ థ్రెడ్ ఇలాగుంది మాట, చూసారా, సిల్వర్ ఇంకా గోల్డ్తో వీవింగ్ అయింది శారీ అంతాను. దీన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ అది జెరీ అంతా ఏ కలర్లో ఉన్నదన్నది. ఇంక ఇంతకంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే తీసుకోండి, కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. కాస్ట్ వచ్చినప్పటికీ 1520 రూపీస్ ఏమో సంథింగ్ అలాగే ఉంది. చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. బయట అయితే 335 అలాగున్నది. మినిమం 25 దొరుకుతుంది ఆఫ్లైన్లోని. ఇంకొక విషయం ఏంటంటే 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకైతే, అంటే 5'10" అలా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ శారీ సరిపోదు. 5'6" వరకు ఉన్న వాళ్ళకి సరిపోతుంది. మేబీ నాకు కూడా కొంచెం తక్కువ హైట్ అనిపించింది శారీ పొడవు చూసినప్పటికీ, వెడల్పు చూసినప్పటికీ మాట. అదైతే చిన్న డిఫెక్ట్ అనుకుంటాను. మిగతాదంతా చాలా చాలా బాగుంది. అంటే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. కొంచెం 5'7", 5'8" ఉన్న వాళ్ళకి దోపుకున్నప్పుడు కొంచెం పొట్టిగానే అనిపిస్తుంది. ఇది ఉల్టా సైడ్, ఇదేమో రైట్ సైడ్ శారీ ఇలాగున్నది. అది కూడా నేను మీకు చెప్పేశాను. ఇంకా మొత్తం ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇదే ఫ్రెండ్స్, నచ్చితే తీసుకోండి. జిమ్మిచూ చీరలు ఇంకా ఈ టిష్యూ చీరలు చాలా రోజుల నుంచి అందరూ తీసుకుంటున్నారు. నాకు తీసుకోవాలనిపించింది, బట్ కొంచెం సీత్రూ ఉందని నేను తీసుకోలేదు మాట. బట్ దీనికి బుట్టి వచ్చింది కదా, అంతగా ఇవి అనిపించట్లేదు, బాగానే ఉందని తీసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే చూసారా, ఇది నా దగ్గర ఉన్న ఒక శారీ మాట. ఇప్పుడుది కాదు, 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది కూడా టిష్యూ, బట్ కాటన్ టిష్యూ మాట. ఇది సీత్రూ ఉండదు, చాలా బాగుంటుంది. జస్ట్ 400కే తీసుకున్నాను. ఉప్పాడ శారీస్ మాట. ఇంతకుముందు ఒక శారీ వ్లాగ్లో చెప్పాను, నేను ఎక్కువగా పట్టు శారీస్ అలాంటివి అయితే కొంచెం కాస్ట్లీకి వెళ్ళినప్పుడు ఉప్పాడలోనే తీసుకుంటాను, ఉప్పాడ పట్టు తీసుకుంటానని. అందులో ఉప్పాడ కాటన్ కూడా నాకు అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. చాలా తక్కువ కాస్ట్లోనే మనకు దొరుకుతుంది. అప్పుడు నాకు ఒక క్వశ్చన్ వేశారు, అంటే ఒక కమెంట్ పెట్టారన్నమాట, ఉప్పాడ ఎక్కడ ఉందని. ఉప్పాడ ఆంధ్రాలో ఉన్నది ఫ్రెండ్స్. మీరు వైజాగ్ వాళ్ళైతే 1.5 అవర్ జర్నీ ఉంటుంది. డైరెక్ట్ బస్సు ఉంది ఉప్పాడకి. లేదు ట్రైన్లో వస్తున్నామంటే పిఠాపురం వరకు వచ్చి పిఠాపురం నుంచి ఆటో తీసుకుంటే ఒక 10 నిమిషాల్లో మీరు ఉప్పాడ చేరుకుంటారన్నమాట. అలా కమెంట్ చేసిన వాళ్ళకి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నాను. మీరు కొనుక్కోవాలంటే ఈ పండగకి అక్కడికి వెళ్ళి శారీస్ తీసుకోండి, చాలా బాగుంటాయి. మీకు ప్యూర్ పట్టు శారీస్ కావాలంటే చాలా తక్కువ కాస్ట్లో అక్కడ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. చూసారా, చాలా బాగుంటుంది శారీ. 6.5 మీటర్ శారీ అన్నమాట. మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదు కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అలాగే ఉంచేసుకోవచ్చు. కొంచెం కుర్చీలు ఎక్కువ వస్తాయి కదా. శారీ అయితే చాలా బాగుంటుంది లెంత్ విడ్త్ అయితే. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఇది చాలా చాలా తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్, 400కే తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఈ శారీస్, ఇలాంటి శారీ చాలా నేను మీతో షేర్ చేసుకున్నాను. అందులో ఇది ఒక శారీ. ఎవరికైనా పెట్టుబడికి బాగుంటుంది కదా శ్రావణ మాసంకి అని తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ శారీ, ప్యారెట్ గ్రీన్ ఇంకా రెడ్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా సిల్వర్ జెరీతోటి బూటీ, ఇంకా పెద్ద బార్డర్, కంచి బార్డర్ వచ్చింది. శారీ అయితే సూపర్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ లాగా ఉన్నది శారీ అయితే. చూసారా, పై బార్డర్ చిన్నది, కింద బార్డర్ చాలా పెద్ద బార్డర్, 20 సెంటీమీటర్స్ బార్డర్ కింద వైపు అయితే. పైన ఒక 4 సెంటీమీటర్ బార్డర్ అయితే వచ్చింది. లెంత్ విత్ శారీ చాలా బాగుంది. శారీ చాలా లైట్ వెయిట్ శారీ. జస్ట్ 420 రూపీస్ ఈ శారీ. ఇంతకుముందు కూడా ఇలాంటి చాలా శారీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను బిలో 500లోని. చాలామంది తీసుకున్నారు, బాగుందక్క అని కమెంట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది శారీ. ఇందులో కూడా 7 to 8 కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నది. మంచి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కూడా అనుకోకూడదు, కొంచెం డార్కే, ప్యారెట్ గ్రీన్ కంటే కొంచెం డార్కే వచ్చింది. లేత గ్రీన్ ఆకులు ఉంటాయి కదా, లేత ఆకులు, ఆ కలర్ మాట. ఇంకా శారీ అంతా దగ్గరికి వచ్చింది, బుట్టి చాలా దగ్గరికి వచ్చింది, చిన్న చిన్న రౌండ్ బుట్టీస్ మాట, సిల్వర్ కలర్తో. చాలా లైట్ వెయిట్ శారీ, చాలా బాగుంది శారీ అయితే. పెట్టుబడికి పెట్టుకోవచ్చు, మనం కూడా కట్టుకోవచ్చు, పిల్లలకి లెహంగా జాకెట్ కుట్టవచ్చు. పెద్ద బార్డర్ వచ్చింది కదా, చాలా బాగుంటుంది. ఈ పండగకి పిల్లలకి లెహంగా జాకెట్, హాఫ్ శారీ అలా కుట్టుకున్న ఒక మ్యాచింగ్ ఓని తీసుకుంటే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఇలాంటి పండగ సీజన్లో మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది.
ఇది మిర్చి రెడ్ పళ్ళు, ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో వచ్చింది. చాలా పెద్ద బ్లౌజ్ బిట్ అయితే ఉన్నదన్నమాట, బ్రోకెట్ టైప్. ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా పిల్లలకి, ఒక 14-15 సంవత్సరాల పిల్లలు కూడాను ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇద్దరు చిన్నపిల్లలు బిలో 10 ఇయర్స్, ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆడపిల్లలు చక్కగా లంగా జాకెట్ కుట్టేసుకోవచ్చు. అంత పెద్ద శారీ అన్నమాట. బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ బిట్. శ్రావణ మాసం వచ్చాక మనకే కాదు, మన పిల్లలు కూడా కొత్త బట్టలు తీసుకుంటాం కదా. సో అలా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇద్దరికి వస్తుంది. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే 12-13 ఇయర్స్ అలా ఉంటే ఒక్కరికైతే లంగా జాకెట్ సూపర్గా ఉంటుంది. హాఫ్ శారీకి అయితే చాలా చాలా బాగుంటుంది. మ్యాచింగ్ ఒక ఓనీ తీసుకుంటే అద్దరిపోద్ది అన్నమాట. 400 రూపీస్కి ఒక మంచి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంతమంది శ్రావణ మాసంలో ఇళ్ళల్లోని అమ్మవారికి జస్ట్ కలశం పెట్టకుండా అమ్మవారి డెకరేషన్ చేస్తారు కదా, శారీ కట్టి పెడతారు నగలై పెట్టి. అలాంటప్పుడు ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కాబట్టి అమ్మవారికి కలగా కనబడతారు నగలన్నీ వేశాక. శారీని ఎలాగైనా మౌల్డ్ చేయవచ్చు, సన్నటి ఫోల్డింగ్స్ వస్తాయి. సో మనకి అలా కలసం మీద శారీ కట్టడానికి, అమ్మవారు డెకరేట్ చేయడానికి ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ కలర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట, నా ఒపీనియన్. కావాల్సితే తీసుకోండి ఫ్రెండ్స్. దేనికైనా యూస్ఫుల్లే, పిల్లలకైనా, అమ్మవారి కట్టడానికైనా, పెట్టుబడికైనా, మీరు కట్టుకోవడానికైనా చాలా తక్కువ కాస్ట్లో మంచి శారీ మిస్ కాకుండా తీసుకోండి. నెక్స్ట్ శారీ ఇది బ్లాక్ జెరీ శారీ, సూపర్గా ఉంది. నాకు ఇందులో నచ్చింది మెయిన్ ఏంటంటే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా దీని మీద నా డిజైన్ కూడా చాలా యూనిక్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చిందన్నమాట, ఫ్లోరల్ డిజైన్. ఇంకా ఇది డోలా సిల్క్ శారీ. బట్ డోలా సిల్క్ శారీ ఏంటంటే డిజిటల్ ప్రింట్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ అయితే కాదు, జెరీ శారీ అన్నమాట. ముందే చెప్పాను కదా, జెరీ శారీ. దీంట్లో ఉన్న ఈ డిజైన్ చాలా యూనిక్గా ఉంది, పెద్ద ఫ్లవర్స్ వచ్చి. ఇప్పుడు ఇదే ట్రెండ్ కదా, ఫ్లోరల్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో శారీస్ కట్టుకుంటున్నారు కదా. దానికి బ్లాక్ మీద లైట్ ఈ బిస్కెట్ కలర్, ఇంకా ఆరెంజ్, లైట్ ఎల్లో షేడ్లో వచ్చిందన్నమాట. చాలా బాగుంది. జెరీ కూడా ఏంటంటే లైట్ కాపర్ కలర్ జెరీ అన్నమాట. చాలా చాలా బాగుంది శారీ అయితే. మీకు వీడియోలో కనబడిన దానికంట కొంచెం బ్రైట్గానే ఉంది బ్లాక్. చాలా బాగుంది శారీ అయితే. ఇక్కడ బార్డర్ కూడా చూసారా, డబల్ బార్డర్ లాగా వచ్చింది. రెండు వైపున జెరీ వచ్చి మధ్యలోనేమో అలా ప్రింట్ లాగా వచ్చింది. పళ్ళు డిజైన్ ఇంకా బార్డర్లో ఉన్న డిజైన్ సేమ్ ఒకేలాగా ఉన్నది. చాలా బాగుంది శారీ, కొంచెం యూనిక్గా అనిపించింది, చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా అవైలబుల్గా ఉంది. నచ్చితే తీసుకోండి. శారీ కాస్ట్ వచ్చినప్పటికీ 700 రూపీస్. ఇది బ్లౌజ్ బిట్. బ్లౌజ్ ఏమో బ్లాక్ మీద వైట్ డాట్ చిన్న డిజైన్ వచ్చింది. ఈ బ్లౌజ్ బిట్కి స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా మనకి ఏంటి ఇస్తారంటే ఒక బ్లాక్ మీద వైట్ డాట్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ బిట్కి. బట్ దీంట్లోని బార్డర్ పెద్దగా రావడం, బ్లౌజ్ బిట్కి కూడా అదే బార్డర్ వచ్చింది కదా. సో మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక బాడీకి బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుని స్లీవ్స్కి పెట్టుకుంటే శారీ మొత్తం బ్లౌజ్ శారీ రెడీ అయ్యి మనం వేర్ చేసుకున్నప్పటికీ సూపర్గా ఉంటుంది. మొత్తం మీద కొంచెం డిఫరెంట్ లుక్ ఉండి చాలా బాగుంటుంది. నచ్చితే తీసుకోండి. కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ప్రైస్ వచ్చినప్పటికి 700 రూపీస్ పడుతుందన్నమాట. ఈ శారీ మీద ఉన్న ఫ్లోరల్ డిజైన్ కూడాను ప్రింట్లా కాకుండా దగ్గర నుంచి చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కనబడుతుందన్నమాట. అంటే ఆ పెయింట్ డిజైన్ అలాగ వచ్చింది. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపించేస్తాను చూడండి. మొత్తం మీద ఫ్రెండ్స్ ఈ శారీస్లో, ఈరోజు నేను చూపించిన శారీస్లో బ్లూ కలర్ శారీ, బ్లాక్ కలర్ శారీ, గ్రీన్ శారీ అయితే సూపర్ అన్నమాట. ఆ రెండు 700 పడింది. ఇదైతే 420 సంథింగ్ అలా ఉంది గ్రీన్ కలర్ శారీ. ఈ మూడైతే తీసుకోండి. ఇంకా పింక్ అండ్ బ్లూ శారీ విషయానికి వచ్చినప్పటికీ కలర్ కాంబినేషన్, శారీ సైజ్ అంతా అంటే లెంత్ అంతా ఓకే, బట్ నాకు మెటీరియల్ నచ్చలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు శారీస్ వ్లాగ్. జెన్యూన్గా రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. నచ్చితే కోడ్ ప్రకారంగా తీసుకోండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.